ఇండియాలోనే నెంబర్ 1 డాన్సర్ 'హృతిక్ రోషన్' గారని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియోని చూస్తుంటే లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. సో ఆ పోస్టర్ అయితే బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ కూడా కంప్లీట్ అయిపోవస్తుంది. మ్యాక్సిమం ఇంకా 2-3 డేస్ అయితే షూటింగ్ ఉందన్నమాట. సో అది అయిపోగానే ఇంకా వాళ్ళు రిలీజ్కి రెడీ అయిపోతారు. ఇప్పటికీ షూటింగ్ అయిపోయిన పార్ట్ అంతా ఎడిటింగ్లో ఫుల్ స్వింగ్లో ఉందని చెప్పి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది ఫస్ట్ ఫ్యాన్ బాయ్ ఎవరైతే గబ్బర్ సింగ్ తీశారో హరీష్ శంకర్ ఈ సినిమాని తీయబడుతున్నారనమాట. ఇది రీమేక్ అని చెప్పి ఇప్పుడు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఇది రీమేకా అండ్ స్ట్రైట్ మూవీ అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకు తెలిసి మాత్రం ఇది స్ట్రైట్ మూవీయే. ఇది బిగినింగ్ అప్పుడు రీమేక్ అయ్యి ఉండొచ్చు, కానీ తర్వాత దీని సినారీ అంతా మారిపోయింది. ఇప్పుడు స్ట్రైట్ మూవీతోనే హరీష్ శంకర్ అయితే వస్తున్నాడు అనమాట. గబ్బర్ సింగ్ కన్నా ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపించిద్ది అనేది అయితే వాళ్ళ ఇన్సైడ్ టాక్. ఎవ్వు కేక ఎలా అయితే సాంగ్ ఉందో అలాంటి సాంగ్ ఇందులో ఒకటి బ్లాస్టింగ్ సాంగ్గా, ఇయర్ ఆఫ్ ద సాంగ్గా నిలిచిపోయిద్దని చెప్తున్నారు. సో చూద్దాం ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయిద్దో. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిద్దో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ కూలీ ఆడియో ఫంక్షన్ వీడియోస్ అయితే రిలీజ్ అయిపోయినాయి అనమాట. సన్ పిక్చర్స్ అయితే రిలీజ్ అయినాయి. చూడని వాళ్ళంటే చూసేయండి. సో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది రజనీకాంత్ గారి స్పీచ్. సో తమిళ్లో ఉంది కదా, కింద ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో అయితే వచ్చింది. సో నాగార్జున గారి గురించి బాగా మాట్లాడారు. విలన్ రోల్కి ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకున్నారండి అని చెప్పారనమాట. సో అది నాకు బాగా అనిపించింది అని చెప్పి నాగార్జున గారిని పొగిడారు. సో ఈ సినిమాలో మెయిన్గా లోకేష్ కనకరాజ్ అండ్ అనిరుద్ధ్కి ఎక్కువ మార్కులు అయితే ఇచ్చేశారనమాట. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు. సినిమా స్టార్ట్ అయింది, మనం తెలుగు వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయారు, పాన్ వరల్డ్ వెళ్ళిపోయారు, మన తమిళ సినిమా కూడా వెళ్ళాలి, ఇది పాన్ ఇండియా సినిమాగా తీయండి అని చెప్పారనమాట. సో కూలీ మీద వాళ్ళంతా నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ ప్రమోషన్స్ కూడా అలాగే ఉన్నాయి. జస్ట్ సినిమాకి హిట్ టాక్ వస్తే అది నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. హిట్ అయిద్దో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏ సినిమాకి మీరు ముందు వెళ్తారు, వార్ 2కి వెళ్తారా, కూలీకి వెళ్తారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. రవితేజ గారి కొత్త మూవీ మాస్ జాతర ట్రీజర్ ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ ట్రీజర్ అయితే చూశాను. ఇంతకుముందు సినిమా ట్రైలర్స్తో పోల్చుకుంటే ఇంతకుముందు రిలీజ్ అయిన వాటితోటి ఇది చూడబుద్దే సినిమా లాగే ఉంది. అంటే క్రింజ్గా అయితే ఏమి ఉండదు. నాకు బాగా అనిపించింది. క్రాక్ వైబ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అలాగ ఉండి కామెడీ వర్కౌట్ అయ్యి కొంచెం కథ బాగుంటే చాలు, రవితేజ గారి సినిమాలు బాగా హిట్ అవుతాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ బాగా అయితే అట్రాక్ట్ అవుతారనమాట. సో ఎలా ఉండిద్దో చూడాలి. మీకు ట్రీజర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నిన్న వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ వీడియో ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వార్ 2 ప్రీ రిలీజ్లో చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి, అవి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. సో మొదటిగా ఎన్టీఆర్ గారు ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో అయితే ఈ స్పీచ్ అయితే ఇచ్చారనమాట. మధ్యలో ఒక ఫ్యాన్ గొడవ చేస్తే నేను వెళ్ళిపోనా, మైక్ ఇచ్చేసి వెళ్ళిపోనా అన్నారు. సో అక్కడ తర్వాత నుంచి సినిమా గురించి అందరి గురించి చెప్పేదాకా ఆగండి, నేను మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతానని అయితే చెప్పారు. సో ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో అయితే స్పీచ్ అయితే ఇచ్చారు. అందులో ఉన్న హైలైట్స్ ఏంటంటే తన కెరియర్ ఫస్ట్ సినిమా అప్పుడు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు, ఇంకెవరు లేరని ఎమోషనల్గా వాళ్ళ ఫాదర్ని అయితే గుర్తు చేసుకున్నారనమాట. సో అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత తన ఫస్ట్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ముజీబ్, అతను ఆడియో ఫంక్షన్లో కూడా వచ్చారు. ఇతనే నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, నువ్వంటే పడి చచ్చిపోతా అన్నాడు అనమాట. సో అక్కడ నుంచి ఆ ఫ్యాన్తో అతను రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొంత కాంటాక్ట్లు అయితే ఉన్నారనమాట. సో అలాగా అతని ఫ్యాన్ బేస్ గురించి అయితే మాట్లాడారు. సీనియర్ ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారనమాట. 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను, ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ నేను సినిమాలు తీసి మిమ్మల్ని అలరింపజేస్తానని చెప్పి అప్పుడు దాకా నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పేసి అయితే ఎన్టీఆర్ గారు అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ వార్ 2 సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ట్విస్ట్లు ఉంటాయి ఎక్కువ. ఆ ట్విస్ట్ని ఎవరు రివీల్ చేయొద్దు సాధ్యమైనంత వరకు. ఫస్ట్ చూపడంగా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, కానీ ఎవరు
సాధ్యమైనంత వరకు రివీల్ చేయమాకండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ అయితే ఫ్యాన్స్కి అండ్ ఆడియన్స్కి ఎన్టీఆర్ గారు అయితే చేశారనమాట. ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాలి, ఎగ్జైటింగ్ గా ఉండాలని ఆశిద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా కాలర్ ఎగరేసి మరి ఈ సినిమా హిట్ అవ్వబోతుందని చెప్పారు. అలాగే హృతిక్ రోషన్ గారు కూడా కాలర్ ఎగరేసి మరి చెప్తున్నారనమాట సినిమా అయితే చాలా బాగుంటుందని. అలాగే హృతిక్ రోషన్ గారు మన ఎన్టీఆర్ గురించి మాట్లాడేటప్పుడు అతను యాక్టింగ్ చేసిన తర్వాత మోనిటర్లో వచ్చి చూసుకోరు, అతనికి ఆ సీన్ మీద నేను యాక్ట్ చేసేసాను ఇంకా చూసుకోనక్కర్లేదు అన్నంత కాన్ఫిడెంట్ ఉంది, అది నేను ఎన్టీఆర్ గారి నుంచి నేర్చుకున్నానని అయితే అన్నారు. అండ్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారి నుంచి ఇండియాలోనే నెంబర్ 1 డాన్సర్ హృతిక్ రోషన్ గారు అని చెప్పారు. నేను మీకు డాన్సర్ అయి ఉండొచ్చు కానీ ఇండియాకి నా దృష్టిలో మన హృతిక్ రోషన్ గారి నెంబర్ 1 డాన్సర్ అయితే అనేది చెప్పారనమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇలాగా ఈ ఆడియో ఫంక్షన్ అంతా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంతా చాలా ఎమోషనల్గా జరిగింది. యూసఫ్గూడలో చాలామంది అయితే హాజరయ్యారనమాట మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. వర్షం అయితే పడలేదు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఉద్దేశిస్తూ కాలర్ ఎగరేసుకుని చేసే సినిమా ఇదని చెప్పి ఫైనల్గా అయితే వార్ 2 గురించి ప్రమోషన్స్ అయితే పీక్స్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు. సో ఇక నుంచి అయితే 4 డేసే ఉంది, ఈ 4 డేస్లో మీరు చూపించాలని చెప్పి నాగవంశీ గారు మన హిందీలో కన్నా ఇక్కడే ₹1 ఎక్కువ ఉండాలని చెప్పారు. సో అలా కొట్టిద్దో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది గైస్ ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.